హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. సో మార్కెట్లు జస్ట్ సైడ్ వేస్గా ఉన్నాయన్నమాట అండి. సో కన్సల్టేషన్ అవుతుంది. సో నథింగ్ మచ్ చేంజ్, టెక్నికల్గా పెద్ద చేంజ్ ఏం లేదు. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇంట్రాడేలో సో మార్కెట్స్ కొంచెం పాజిటివ్ వెళ్ళినా కూడా సో మళ్ళీ ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెషర్ రావడం జరుగుతుంది. సో ఇమీడియట్గా మార్కెట్స్లో మళ్ళీ సెల్ ఆఫ్ అనేది మనం విట్నెస్ చేస్తున్నాం అనమాట అండి. సో క్లియర్గా ఏంటంటే మార్కెట్లు సో పై లెవెల్కి వెళ్ళినప్పటికీ కూడా సో మీరు చూడొచ్చు ఇంట్రాడేలో సో 17,370 దాకా వెళ్ళడం జరిగిందనమాట అండి. సో అయినా కూడా హై లెవెల్లో మార్కెట్ హోల్డ్ అవ్వలేక మళ్ళీ సో కిందకు వచ్చేయడం అనేది జరిగిందనమాట అండి. సో అయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా మనం ఒక ప్యాటర్న్ అనుకోవడం జరిగింది. ఇప్పుడు వేరే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లియర్గా ఒక డిసెండింగ్ ట్రయాంగిల్, రైట్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక డిసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట అండి. అంటే సో ప్రీవియస్ హైస్ దాటి ఉండలేకపోతుంది అనమాట అండి. సో అంటే లోయర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా లో బ్రేక్ అవ్వలేదు కాబట్టి సో టిల్ విత్ ఇన్ ద రేంజ్ ఉన్నంత వరకు ఇట్స్ ఓకే. బట్ వన్స్ ఇట్ బ్రేక్స్, ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక, రైట్, సో అప్పుడు కరెక్షన్ జోన్లోకి ఇంకా కొంచెం మార్కెట్లు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట అండి ఫ్రెండ్స్, రైట్. సో ప్రస్తుతానికైతే డిసెండింగ్ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనేది సో ఫామ్ అవుతుందన్నమాట అండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఆల్రెడీ మనం అనుకోవడం జరిగింది. మేబీ కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ ప్లస్ బ్రాడర్గా మీరు చూస్తే కనుక ఒక కైండ్ ఆఫ్ ఇది కూడా డిసెండింగ్ ట్రయాంగిల్ అనమాట అండి. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా సో ఆ ట్రయాంగిల్లోనే సో ప్రైస్ యాక్షన్ అనేది విత్ ఇన్ రేంజ్, ఒక రేంజ్లో మాత్రమే ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. సో అయితే మూవింగ్ యావరేజ్ పరంగా స్టిల్ ఇంకా వీక్నెస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట అండి. సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంకా పికప్ అవ్వట్లేదు. సో స్టిల్ బొలింజర్ బ్యాండ్ అవి మీరు చూసినా కూడా సో మిడ్ బొలింజర్ బ్యాండ్ దగ్గర వన్స్ అగైన్ ఈరోజు మళ్ళీ ఫెయిల్ అయిందండి. సో మిడ్ బొలింజర్ బ్యాండ్ టచ్ అవ్వడం జరిగింది, బట్ అగైన్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్. బట్ ఓవరాల్గా చూస్తే మీరు చూసారు కదా మిడ్ బొలింజర్ బ్యాండ్ డైరెక్షన్ ఎలా ఉందండి. సో కిందకు ఉంది, రైట్. సో అంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఇంకా కిందకే ఉంది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఫార్మింగ్ న్యూ హైస్, బట్ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ద ప్రీవియస్ హై దాటి క్లోజ్ అవ్వలేకపోతుంది కాబట్టి సో ట్రెండ్ డెఫినెట్గా సైడ్ వేస్ నుంచి కొంచెం వీక్నెస్ టువర్డ్స్ నెగిటివ్గానే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, రైట్. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈరోజు యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫామ్ చేసిందనమాట అండి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే కనుక, రైట్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట అండి, ఒక రేంజ్ మాత్రమే సో మనం చూడడం జరిగింది కదా. సో ప్రీవియస్గా ఈ క్లౌడ్ ఎక్స్పాన్షన్ అవుతుంది అనుకున్నాం, బట్ మేబీ ఇట్ ఈస్ పోస్ట్ పోనింగ్ ఫర్దర్, అది ఇంకా డిలే అవుతుందన్నమాట అండి. సో క్లౌడ్ ఫార్మేషన్ ఎక్స్పాన్షన్ అనేది ఇంకా రావట్లేదు. సో విల్ సీ. సో మేబీ బ్రేక్అవుట్ వస్తుందా, బ్రేక్ డౌన్ వస్తుందా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుఎస్ మళ్ళీ ఇట్ ఈస్ పుట్టింగ్ ఇట్స్ ఫింగర్. సో మళ్ళీ వాళ్ళు కొంచెం అందులో ఏలు పెడుతున్నారు అన్నమాట అండి. సో అది ఈరోజు చర్చలు అవి కూడా ఉన్నాయని చెప్పి న్యూస్లో చూడడం జరిగింది మనం, రైట్. సో అందువల్ల ఏంటంటే అది కొంచెం క్లారిటీ వచ్చేదాకా మళ్ళీ మార్కెట్స్ కొంచెం అన్సర్టెనిటీగా ఉంటాయన్నమాట అండి, రైట్. నిన్న చూస్తే కనుక యూఎస్ మార్కెట్స్ యాక్చువల్గా చాలా నెగిటివ్గా క్లోజ్ అని, బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది మార్కెట్ క్లోజింగ్ కొన్ని రిజల్ట్స్ రావడం జరిగింది. కొన్ని కంపెనీ రిజల్ట్స్ బాగానే రావడం జరిగిందనమాట అండి యూఎస్లో. అయితే ఈరోజు పాజిటివ్గా డౌ ఫ్యూచర్ నేను చూస్తున్నప్పుడు ట్రేడ్ అవుతుందన్నమాట అండి. సో మార్నింగ్ టైంలో, బట్ ఇప్పుడు నైట్ ఎలా ట్రేడ్ అవుద్ది అంటే మనం దాన్ని బట్టి సో మన మార్కెట్ సెంటిమెంట్ సెనారియో మారిపోయే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట అండి. సో ఓవరాల్గా గ్లోబల్ ఇండిసెస్ మనం చూస్తే కనుక మీరు చూస్తే కనుక యాక్చువల్గా నిన్న అరౌండ్ నాస్డాక్ 3% దాకా పడడం జరిగింది ఫ్రెండ్స్. 3% దాకా నిన్న పడిపోవడం జరిగిందనమాట అండి. సో అదేవిధంగా S&P 500 డౌ జోన్స్ అన్నీ కూడా అరౌండ్ 2% దాకా ఇండిసెస్ పడడం జరిగింది. సో ఓవరాల్గా గ్లోబల్గా మీరు చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ నెగిటివ్. యాక్చువల్గా డాక్స్ పాజిటివ్గా ఉందన్నమాట అండి. నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు డాక్స్ నేను చూసింది ఏంటంటే యాక్చువల్గా ఫ్లాట్ 40 పాయింట్స్ 50 పాయింట్ ప్లస్ వెళ్ళడం జరిగింది, బట్ అది కూడా సస్టైన్ అవ్వలేకపోయింది. డాక్స్ కూడా 1% డౌన్ అయిపోయింది కాబట్టి సో గ్లోబల్గా సెంటిమెంట్ కొంచెం ఇంకా వీక్గానే ఉందన్నట్టుగా. సో యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి, సో ట్రేడ్ అవుతున్నాయి కదా. సో యుఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉంటే సో ఇంకా కొంచెం సెల్ ఆఫ్ వీక్నెస్ అనేది మార్కెట్లో కంటిన్యూ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, రైట్. సో ఇది బ్రాడ్గా మార్కెట్ సంబంధించింది అనమాట అండి. సో ప్లస్ ఈరోజు ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా ఒక 2,500 కోట్లు ఎక్కడి నుంచో అప్పు చేసి మరీ తెచ్చి అమ్ముతున్నారా అన్నట్టుగా ఉంది. సో ఈరోజు కూడా ఒక 2,530 కోట్ల దాకా సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ 1,930 కోట్ల దాకా బయ్యింగ్ చేయడం జరిగిందనమాట అండి. బట్ ఎల్ఐసి ఐపీఓ వరకు నాకు తెలిసి మార్కెట్లో మేజర్ ఫాల్ రాకుండా సస్టైన్ ఏదో రకంగా నిలబెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తారు. సో ఎందుకంటే మార్చ్ ఎండ్ కాబట్టి సో ట్యాక్స్ గురించి చాలామంది ఈఎల్ఎస్ స్కీమ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ కడతారు కదా, ట్యాక్స్ సేవింగ్స్ దాని గురించి. సో ఆ అమౌంట్ అంతా మార్కెట్లోకి రావడం జరుగుతుందన్నమాట అండి. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ రూపంలో. సో డెఫినెట్గా మార్కెట్ని
పాజిటివ్‌గా ఉంచడానికి ట్రై చేస్తారు. మాక్సిమం పాసిబుల్ అనేది నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. బట్ వాళ్ళు కూడా కొంతవరకే చేయగలరు కదా! 100% ఎవరు చేయలేరు. ఏదన్నా రష్యా, ఉక్రెయిన్ ఏదైనా ఇష్యూ కొంచెం ఎస్కలేట్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఎవరు ఏం చేయలేరు. పరిస్థితి డిఫరెంట్‌గా ఉంటది. బట్ సాధ్యమైనంత వరకు సో, డెఫినిట్‌గా ఐపీఓ టైంకి అంతా బావుంది. కొంచెం మార్కెట్‌లో మంచి సెంటిమెంట్ క్రియేట్ అవుద్ది. అప్పుడే బాగా సబ్‌స్క్రైబ్ అవుద్ది. ఇండియాస్ లార్జెస్ట్ ఐపీఓ అని చెప్తున్నారన్నమాట అండి. సో, ఇంకా డీటెయిల్స్ మనం తర్వాత ఫ్యూచర్ వీడియోస్‌లో నేను షేర్ చేస్తాను. ఓకే. అయితే గనక ఒక విషయం ముందే చెప్తున్నానండి అప్‌ఫ్రంట్ మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎల్ఐసీ ఐపీఓ మోర్ దాన్ 20,000 క్రోర్స్ అలా ఐపీఓ వచ్చి మోర్ దాన్ 20, 30,000 క్రోర్స్ పెద్ద ఐపీఓ అనుకోండి లెట్ అస్ సే. అది గనక ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది అంటే గనక సో, దట్ ఈస్ ఎండ్ ఆఫ్ బుల్ మార్కెట్. రైట్. ఎందుకంటే ప్రీవియస్‌గా హిస్టరీలో చూస్తే గనక ఎప్పుడైతే హైయెస్ట్ ఐపీఓస్ వచ్చాయో అప్పుడు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయినాయి ఐపీఓస్ అంటే మార్కెట్‌లో ఒక యుఫోరియా ఉంది. అంటే మార్కెట్‌లో క్రేజీగా ఉన్నారు జనాలు. ఎంత వాల్యుయేషన్స్ ఏమీ తెలియకపోయినా దేన్ని పడితే అది చేసేయడానికి రెడీగా ఉన్నారు. ప్లస్ లిక్విడిటీ బాగా యుఫోరియాలో ఉందని అర్థం అనమాట అండి. సో, బుల్ మార్కెట్ ఎండ్ అవ్వడానికి రెడీ అవుతుంది అనేది ఒక సిగ్నల్ అనమాట. ఇది హిస్టారికల్‌గా చూసుకుంటే ప్రీవియస్‌గా కోల్ ఇండియా కేసులో జరిగింది. అదేవిధంగా ఆర్కామ్ కేసులో కూడా జరిగిందనమాట అండి. రైట్. ఆ డీటెయిల్స్ మనం ఒక ఫ్యూచర్ వీడియోలో నేను షేర్ చేస్తాననమాట అండి. రైట్. టువర్డ్స్ ఎల్ఐసీ ఐపీఓ దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఫర్దర్‌గా. ఓకే. సో, ఆప్షన్ చైన్ ఒకసారి చూస్తే గనక ఆప్షన్ చైన్ సేమ్ నిన్న స్టోరీయే అనమాట అండి. సో, 17,500 దగ్గర ఈరోజు కూడా 20,000 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవ్వడం జరిగింది. రైట్. సో, బిల్డ్ అయినాయి అనమాట అండి. సో, ప్రీమియం తగ్గింది. అంటే 17,500 దగ్గర కాల్ రైటింగ్ జరుగుతుంది. సో, 17,500 దగ్గర. అట్ ది సేమ్ టైమ్ మీరు చూస్తే గనక ఈరోజు 22,000 కాంట్రాక్ట్‌లు అండ్ 1,00,000 పైన కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈరోజు మీరిక్కడ చూడొచ్చనమాట అండి. 17,000 పుట్ దగ్గర కూడా సెల్లింగ్ జరిగింది. రైట్. అంటే స్ట్రాంగిల్స్ ఎక్కువ చేస్తున్నారనమాట. అంటే 17,500 దగ్గర అమ్ముతున్నారు. లేదంటే ఇంకా కొంచెం పైన 17,800 దగ్గర కాల్స్ అమ్ముతున్నారండి. అదేవిధంగా 17,000 దగ్గర పుట్ సెల్లింగ్ చేస్తున్నారు. 17,000, 16,800 అంటే ఈ 2 సపోర్ట్స్ అనమాట అండి. పైన లెవెల్స్ రెసిస్టెన్స్ అంటే ఒక 400-500 పాయింట్స్ రేంజ్‌లో నిఫ్టీ మాక్సిమం ఈ వీక్ థర్స్‌డే లోపు మూవ్ అవ్వచ్చని చెప్పి ఆప్షన్ రైటర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారన్నమాట అండి. సో, వితిన్ ద రేంజ్‌లో ఉన్నంత వరకు ఓకే. వన్స్ ఏదన్నా న్యూస్ వచ్చి, ఏదైనా యుద్ధం అలాంటిది ఏదన్నా వచ్చి కొంచెం అటు ఇటు అయిందనుకోండి. సో, ఒకసారి ఎవరైతే సెల్లింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ స్క్వేర్ అప్ చేయాలి కదా! అప్పుడు ఇంకా ఎస్కలేట్ అవుద్దనమాట అండి. సో, మార్కెట్ ఇంకా యాక్సలరేట్ అవుతదనమాట. రైట్. సో, అయితే యాస్ ఆఫ్ నౌ మార్కెట్ సైడ్ వేస్‌గా ఉండే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో, ఓన్లీ క్లోజ్ రేంజ్‌లో మ్యాటర్ ఆఫ్ 400-500 పాయింట్స్‌లోనే సో, నిఫ్టీ ఈ నెక్స్ట్ వీక్ అంతా ట్రేడ్ అవుద్ది అన్నట్టుగా యాస్ ఆఫ్ నౌ ఆప్షన్ చైన్ బట్టి మనకి ఉందన్నమాట అండి. రైట్. ఓకే. సో, ఫైనల్‌గా సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. సో, సెక్టర్ రొటేషన్ ఎలా ఉంది ఏంటి అని చూస్తే గనక ఈరోజు బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది ఫైనాన్స్ అనమాట అండి. సో, బ్యాంక్ ఇవన్నీ కూడా. సో, నిఫ్టీ బ్యాంక్ కూడా అవుట్ పెర్ఫార్మ్ చేసింది ఫైనల్‌గా. యాక్చువల్‌గా త్రూఅవుట్ ద డే అండర్ పెర్ఫార్మ్ చేసినా ఫైనల్‌గా టువర్డ్స్ ఎండ్ కొంచెం రికవరీ వచ్చినట్టు మీకు చూడొచ్చనమాట అండి. రైట్. సో, అందువల్ల ఏంటంటే సో, మధ్యాహ్నం నుంచి యాక్చువల్ ఫాల్ వచ్చింది. యాక్చువల్‌గా ప్రీవియస్‌గా అయితే ఇంకా మంచి రికవరీ వచ్చింది. బట్ అది సో, ఫైనల్‌గా కొంచెం సెల్ ఆఫ్ అయితే వచ్చి బట్ మళ్ళీ లాస్ట్‌లో కొంచెం స్లైట్ పుల్ బ్యాక్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా! సో, బ్యాంక్ నిఫ్టీలో సో, మీరు చూస్తే గనక సో, బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మ్ చేసింది. అయితే లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఏంటంటే రియాల్టీ సెక్టర్ అనమాట అండి. సో, రియాల్టీ అండ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ కూడా లీస్ట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. కొంచెం ఎవరైతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఉన్నారో వాళ్ళు కొంచెం కాషన్‌గా ఉంటే మంచిదనమాట అండి. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో, ఆ ఇండిసెస్ అన్నీ కూడా సో, ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాయన్నమాట అండి. అది బ్రీచ్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా రైట్. సో, ఈ స్టాక్స్‌లో కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఫాల్ వచ్చినప్పుడు ముందు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ పడిపోతాయి ఫ్రెండ్స్. అది దృష్టిలో పెట్టుకోండి మీరు. రైట్. ఓకే అండి. సో, స్మాల్, మిడ్ క్యాప్, ఫార్మా సో, మిగతా అన్నీ కూడా మీడియా, ఆటో ఇవన్నీ కూడా నిఫ్టీతో పోల్చుకుంటే అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ స్క్రీన్ చూస్తే కనుక అన్నీ కూడా ఆల్మోస్ట్ రెడ్డే ఎక్సెప్ట్ 1 ఆర్ 2 ఫ్లాట్‌గా కొంచెం పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా సో, నెగెటివ్‌గానే ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా! రైట్. ఓకే అండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ గురించి. సో, అయితే స్టాక్స్ విషయానికొస్తే గనక సో, ముందుగా మాధవి గారు సో, కామెంట్స్‌లో అపోలో టైర్స్ గురించి అడిగారన్నమాట అండి. ఓకే. సో, అపోలో టైర్స్ చాలా కాలం నుంచి పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఐ థింక్ నేను కూడా ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో షేర్ చేయడం జరిగింది. సో, ఫ్లాగ్ అండ్ రైట్ పోలండ్ ఫ్లాగ్ ప్యాటర్న్‌లో ఉంది కదండీ చాలా కాలంగా. సో, ఇది పొజిషన్ తీసుకోవచ్చా ఏంటి అన్నట్టుగా అడిగారన్నమాట. సో, అయితే ఫ్లాగ్ అంటే జనరల్‌గా ఇంత లెంతీగా ఉండదన్నమాట అండి. జనరల్‌గా ఇంత లెంతీ కాకుండా కొంచెం షార్టర్ టైమ్ ఫ్రేమ్‌లోనే ఉంటదన్నమాట అండి. సో, రాదర్ దాన్ దీని ఫ్లాగ్ అనే కంటే
కన్సాలిడేషన్ అని చెప్పాలన్నమాట. ప్రైస్ కన్సాలిడేషన్ అవుతుంది. సో మీరు చూస్తే కనుక నేను ఇక్కడ 194 స్టాప్ లాస్ ఇక్కడ అలారం పెట్టుకున్నాను అనమాట. సో ఈ రేంజ్లో ఉన్నంత వరకు ఇట్ ఈస్ కమింగ్ హియర్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్. 200 రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుందండి, 240 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి ఒక ఓన్లీ సైడ్ వేస్ కన్సాలిడేషన్గా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇమీడియట్గా పొజిషన్ తీసుకోవచ్చా అంటే, సో మీరు కావాలంటే పొజిషన్ తీసుకోవచ్చు 200 దగ్గర, బట్ 190 రేంజ్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, రైట్? లేదు ఇప్పుడు మార్కెట్ ఇది సైడ్ వేస్కి ఉంది, ఎంతవరకు ఎలా కంటిన్యూ అవుతుందో, సో ఎంతగా ఉంటుందో ఎవరికి మనకి తెలియదు అనమాట అండి. సో నోబడి నోస్, రైట్? సో ఎందుకంటే వాల్యూమ్స్ అవేవి లేవండి, ఇందులో పెద్ద మూమెంట్ లేదు స్టాక్లో. అయితే వన్స్ బ్రేక్అవుట్ అయ్యింది, సో అయితే అప్పుడు మంచి ఎంట్రీ పాయింట్ అనమాట. అంటే ఒకవేళ 240 పైన క్లోజ్ అవుతుందంటే కనుక, సో దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఏదైతే కన్సాలిడేషన్ ఉందో అది బ్రేక్ అయిపోయిందని చెప్పి మనకి అప్పుడు ఇది మనం నమ్మొచ్చు అనమాట. జనరల్గా అంటే ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే మీరు అన్నారు కదా, సో జనరల్గా ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే ఈ టైప్లో ఫామ్ అవుతుంది అనమాట అండి, రైట్? సో కొంచెం కన్సాలిడేషన్, షార్ట్ టర్మ్ బుల్లిష్ ఫ్లాగ్, తర్వాత బ్రేక్అవుట్ అయినప్పుడు మనకి స్టాక్ ప్రైస్ కంటిన్యూషన్ ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి, రైట్? సో అదేవిధంగా బుల్లిష్ పెన్నెంట్ అయితే, సో మీరు చూస్తే కనుక సో ఈ టైప్లో ఫార్మేషన్ ఉంటుంది అనమాట అండి. సో అంటే ఇలా వైడ్గా కాకుండా ఇక్కడ నేరోగా ఉన్నట్టుగా ఉండడం జరుగుతుంది అనమాట అండి, రైట్? సో ఇది జనరల్గా బుల్లిష్ ఫ్లాగ్ అండ్ బుల్లిష్ పెన్నెంట్ ప్యాటర్న్స్, రైట్? సో అయితే ఇది చాలా లాంగెస్ట్ కన్సల్టేషన్ అనమాట అండి. మీరు చూస్తే ఫిబ్రవరి 2001 నుంచి ఫిబ్రవరి అంటే సంవత్సరం పాటు కన్సల్టేషన్ అవుతుంది అనమాట అండి, ఓకే? సో అంటే లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్లో మీరు చూసినప్పటికీ కూడా సో స్టాక్ వచ్చి ఒక 240 లెవెల్లో చాలా మేజర్ రెసిస్టెన్స్ ఉంది, మల్టీ ఇయర్ రెసిస్టెన్స్ అనమాట అండి. ఈవెన్ మీరు చూస్తే కనుక 2018లో నుంచి ఆ స్టాక్ ఆ లెవెల్ దాటి వెళ్ళలేకపోతుంది. 2018 అండ్ 2021లో సెవరల్ టైమ్స్ ఇట్ అటెంప్టెడ్ సో టు క్రాస్ దట్ లెవెల్. 22లో కూడా ట్రై చేయడం జరిగింది 247, 250 లెవెల్ దాటడానికి, బట్ ప్రైస్ దాటలేకపోతుంది అనమాట అండి, రైట్? సో ఆ జోన్ దాటితే మాత్రం స్టాక్ ఇమీడియట్గా 300 అండ్ బియాండ్ దట్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా మనకు కనిపిస్తుంది కదా, రైట్? సో అందువల్ల ఏంటంటే ఈ రేంజెస్ గుర్తుపెట్టుకోండి. బట్ ఇలా కొంచెం సైడ్ వేస్ డల్గా ఉన్న స్టాక్స్ అయితే మనం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట, ఎందుకంటే మనం జనరల్గా కొంచెం ట్రెండింగ్గా ఉన్న మూమెంట్లో ఉన్న స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనమాట అండి. మీరు చూడొచ్చు కదా, మీరు చూస్తే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది, 1 ఇయర్ క్రితం కొన్న వాళ్ళకి ప్రైస్ ఆ రేట్ అక్కడే ఉంది. సో అంటే 1 ఇయర్ నుంచి స్టాక్లో ఏ విధమైన రిటర్న్ రాలేదని చెప్పి భావించాలన్నమాట. ఒకవేళ మీరు పొజిషన్ తీసుకోవాలనుకున్నా సో సేమ్ 200 దగ్గర పొజిషన్ తీసుకున్న 190 స్టాప్ లాస్ అనమాట అండి, అంటే 10 రూపీస్ స్టాప్ లాస్. 230, 240 వచ్చినప్పుడు 1:3, 1:4 రిస్క్ రివార్డ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి సో ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట అండి, రైట్? సో ఇది ప్రజెంట్ షార్ట్ టర్మ్ వ్యూ తోటి మీరు ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అయితే వాల్యూమ్ ఇంట్రెస్ట్ అది స్టాక్లో లేదనమాట అండి, రైట్? ఓకే అండి. సో విత్ దిస్ ఈరోజు ఒక స్టాక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట అండి. సో అదే జగ్సోన్పాల్ ఫార్మా. సో జగ్సోన్పాల్ ఫార్మా అనే స్టాక్ మీరు చూస్తే కనుక కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ వాల్యూమ్స్ తోటి స్టాక్ పెరుగుతుంది అనమాట అండి. సో మంచి వాల్యూమ్స్ తోటి స్టాక్ పెరుగుతుంది కాబట్టి, ప్లస్ ఆల్రెడీ న్యూ హైస్ దగ్గర ఉంది, ఓకే? కాబట్టి స్టాక్ ఈజీగా ఒక 30 రూపీస్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి, ఓకే? సో స్టాక్ మంచి వండర్ఫుల్ రన్అప్లో ఉంది, 52 వీక్ హైలో ఉంది కాబట్టి, అంటే ఈ స్టాక్ మొమెంటంలో ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. సో కన్సాలిడేషన్ అనేది బ్రేక్అవుట్ అవ్వింది, రైట్? సో కైండ్ ఆఫ్ ఇది మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇది కూడా మీరు చూడొచ్చు కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అని మీరు అనుకోవచ్చు అనమాట అండి, బుల్లిష్ పెన్నెంట్ కైండ్ ఆఫ్. బట్ ఇది కూడా కొంచెం లాంగర్ స్ట్రెచ్ అయింది. బట్ ఈవెన్ దో ఎనీహౌ మీరు ఇన్ ఐసోలేషన్ ఇక్కడ చూసినా కూడా సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చింది అండ్ ప్రైస్ యాక్షన్ బాగుంది, వాల్యూమ్ బాగుంది కాబట్టి సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే మూమెంటమ్ ట్రెండ్ ఎక్కడుందో అలాంటి స్టాక్స్లోకి మనం షిఫ్ట్ అవ్వాలన్నమాట అండి, రాదర్ దాన్ కన్సాలిడేషన్ ఫేజ్లో చాలా కాలం కంటిన్యూ అయిన స్టాక్స్లో. ఇప్పుడు ఐటీసీలో షేర్ ఉందనుకోండి, సో చాలా మీకు నీరసం వచ్చేస్తుంది అనమాట అండి, ఎందుకంటే అది 200 నుంచి 250 రేంజ్ దాటి వెళ్ళట్లేదు అనమాట అండి. సో మార్కెట్ ఎక్కడి నుంచో 7,500 నుంచి 18,000కి వచ్చింది, బట్ ఐటీసీ షేర్ మాత్రం అక్కడే ఉందన్నమాట అండి, రైట్? సో అందువల్ల మన ఇన్వెస్ట్మెంట్ అలా డెడ్ షేర్స్లో ఉంచి కంటే మొమెంటమ్ ఉన్న షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మనం కాంపౌండింగ్ ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు అనమాట. అయితే అలాంటి షేర్స్ మొమెంటమ్ ఎక్కడ ఉందంటే కొంచెం మనం స్టడీ చేయాలి, కొంచెం టైం స్పెండ్ చేసి మీరు సో డైలీ వాల్యూమ్స్ ప్లస్ న్యూ 52 వీక్ హై దగ్గరగా ఉన్న స్టాక్స్, ఓకే, కొత్త హైస్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ మనం ఫిల్టర్ చేయాలన్నమాట అండి, రైట్? ఓకే, సో అలాంటి స్టాక్స్ ఫిల్టర్ చేసి మీరు చేస్తే కనుక సో డెఫినెట్గా సో మనం ఫాస్ట్గా మన మనీని కొంచెం గ్రో చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవర్ రెడీ ఐ థింక్ ఇండస్ట్రీస్ నేను షేర్ చేయడం జరిగింది కదండి. సో ఎవర్ రెడీ ఈరోజు కూడా ఒక 5% పెరిగిపోయింది. ఏదైతే నేను ఫస్ట్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశానో ఈరోజు రీచ్ అయిపోయింది అనమాట. అంటే వితిన్ 1 డేలో సో వితిన్ 2 డేస్లో మనం 10-15% రిటర్న్స్, సో ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట అండి. సో చాలా ఫాస్ట్గా వాల్యూమ్స్ అవి పెరుగుతున్నాయి కదా, సో ప్రైస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది కదండి నన్ను వీడియోలో ఐ థింక్, రైట్? సో ఈరోజు ఒకవేళ ఎవరైనా పొజిషన్ తీసుకుంటే కనుక ఇంట్రాడేలోనే దే మేడ్ మోర్ దాన్ 5-10%.
సో అదే 5% మీకు రావాలంటే బ్యాంక్‌లో ఎఫ్‌డీలో 1 ఇయర్ మీరు వెయిట్ చేయాలి. 5-6-7% రావాలంటే రైట్. సో వితిన్ ఇంట్రాడేలోనే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ద రైట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. అంటే ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ మీరు సరైన వేలో చేస్తే గనక మొమెంటమ్ ఉన్న స్టాక్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే సో ఫాస్ట్‌గా మీరు మనీని కొంచెం మీరు కాంపౌండ్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. ఓకే అండి. విత్ దిస్ లెట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అదేవిధంగా ఆంధ్ర బుల్స్ ఛానల్ గురించి మన మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్.